హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియోస్ రివ్యూస్. ఇవాళ మనం తెలుసుకోబోతున్న సినిమా భూతద్దం భాస్కర్ నారాయణ. శివ కదుకూరి మరియు రాశి సింగ్ వీళ్ళిద్దరు హీరోయిన్లుగా రూపొందింది ఈ సినిమాకి డైరెక్టరు పురుషోత్తం రాజ్. సినిమాకి ఈయనే రైటర్, ఈయనే డైరెక్టర్. ఈ సినిమా కథ విషయానికి వస్తే, హీరో చిన్నతనంలోనే తన అన్న అనుమానాస్పద రీతిలో చనిపోతాడనమాట. అది సూసైడా మర్డరా తెలీదు. లేదు వాళ్ళ అన్నని ఎవరు చంపారు అనే కనుక్కోవాలి, నేను ఎలాగైనా కనుక్కుంటానని డిటెక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మన హీరో. ఈ క్రమంలోనే కొన్ని సంవత్సరాలుగా ఆ ఏరియాలో ఈ కథ జరిగే ఊరు కర్ణాటక ఆంధ్ర బార్డర్లో జరుగుతూ ఉన్నలాగా మనకి చిత్రీకరించడం జరిగింది. ఈ విషయాలు జరుగుతున్న క్రమంలోనే అక్కడ ఒక సీరియల్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. దిష్టి బొమ్మ హత్యలు అని చెప్పి ఆ అమ్మాయిల్ని చంపేసి వాళ్ళ తల దగ్గర దిష్టి బొమ్మలు పెట్టి వాళ్ళని మర్డర్లు చేస్తూ ఉంటాడు. ఈ మర్డర్లు ఎవరు చేస్తున్నారో కూడా కనుక్కోవాల్సిన పరిస్థితి. ఈ మర్డర్లకి తన అన్న మర్డర్లకి లింక్ ఉందని హీరోకి రన్నింగ్లో తెలియడంతో ఇక అక్కడ నుంచి ఈ సినిమాని ఏదో ఒక మంచి స్క్రీన్ ప్లేలో ఎండ్ చేయాలని ఒక విచిత్రమైన ప్లాట్లా చెప్పాలని ప్రయత్నం అయితే చేశారు. కథగా భూతద్దం భాస్కర్ నారాయణ చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. కథ ఎవరు చేశారో కానీ ఎక్స్ట్రాడినరీ పాయింట్ అనమాట. ఇలాంటి పాయింట్ ఉన్నా కానీ వీళ్ళు ఈ సినిమాని ఫుల్ఫిల్డ్గా ఎందుకు జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయారు? ఓటీటీలో వచ్చిన నాళ్ళైనా కానీ ఎందుకు ఈ సినిమా ఇదో లేకపోతుంది అంటే, ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ని చాలా పేలవంగా డిజైన్ చేశారు. కావాలని ఒక సంబంధం లేకుండా పంచె కట్టించాలని, ఏదో లుంగి కట్టించాలని అవన్నీ నప్పలేదన్నమాట. ఇప్పుడు మన కామెడీ అనేది ఫ్లోలో క్యారెక్టర్లో జనరేట్ అయితే బాగుంటుంది, కానీ దానికి అతికిచ్చి తీసుకొచ్చి పెడితే కామెడీ టింజ్లో క్రైమ్ సినిమా చెప్తే బాగుంటుందని మాటిమాటికి చంటబ్బాయి లాంటి సినిమా చేయాలని చేసే ప్రయత్నాలు ప్రతిసారి వర్కౌట్గా అది కరెక్ట్ కాదు కూడా. దానికి సంబంధించిన కథ, ఆ కథలో జరిగే విషయం కూడా ఈ డిటెక్టివ్ కామెడీగా ఉండే డిటెక్టివ్ క్యారెక్టర్కి మ్యాచ్ అయితేనే నీకు ఆ మజా ఉంటుంది అనమాట. ప్రతి డిటెక్టివ్ కథలో ఏం చేస్తున్నారంటే వీళ్ళంతా వాడికే జరిగి ఉంటుంది అనమాట ప్రాబ్లం. డిటెక్టివ్ ఎప్పుడైనా డిటెక్టివ్ అనేవాడు వేరే వాడి ప్రాబ్లం సాల్వ్ చేస్తేనే దాంట్లో కిక్కు మజా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది చంటబ్బాయి ఫార్మాట్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రతిదానికి ఎందుకు వెళ్తున్నారో అర్థం కావట్లేదు అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, పెద్ద ప్రాబ్లం పెడతాడు, ఆ పెద్ద ప్రాబ్లం క్లియర్ చేసుకుని వచ్చేటప్పటికే అదే హీరోకి ప్రాబ్లం అయి ఉంటుంది. అది అంత బాగుండదు, ప్రతిసారి బాగుండదు. ఎప్పుడూ కూడా డిటెక్టివ్ అనేవాడు వేరే వాడి సమస్యని వాడి తెలివితేటలతో, వాడి శక్తియుక్తులతో వాడు దాన్ని ఛేదిస్తేనే ఆ కిక్ ఉంటుంది కదా. అలాంటివన్నీ మిస్ అయిపోయినాయి ఈ సినిమాలో. పాటలు బాగాలేవు, ఆ లవ్ సీన్లు బాగాలేవు, మెయిన్ కథగా బాగుంది కానీ దాని ప్రజెంటేషన్ విధానం బాగాలేదు, ఆర్టిస్ట్ సెలక్షన్ బాగాలేదు. అందువల్లే భూతద్దం భాస్కర్ నారాయణ ఒక మంచి ప్రయత్నం కూడా నీరు గారిపోయిందని చెప్పాలి. కానీ సరదాగా మీరందరూ ఓటీటీలో కూడా చూడకుండా పోయే సినిమా అయితే కాదు. ఓటీటీలో చూసి మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆహా సబ్స్క్రిప్షన్ ఆల్మోస్ట్ అందరికీ ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఖచ్చితంగా ఓటీటీలో ఆహాలో ఒకసారి కూర్చొని ఆ భూతద్దం భాస్కర్ నారాయణ చూడొచ్చు. ఓకే, నాట్ బ్యాడ్ అన్నట్లే ఉంటుంది అనమాట ఈ సినిమా. భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని వెయిట్ చేస్తుంటాం. సైనింగ్ ఆఫ్ కళా సందీప్, తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.